రాత్ బం బం కడకడకడాయ్ ఛూ మంత్రం ఫట్ ఫట్ ఫటా. ఎక్కడుంది పాము, ఎక్కడుంది తేలు? ఇప్పుడు కనిపించట్లేదు కదా? కనిపిస్తే నువ్వెలా మౌనంగా ఉండవు. నువ్వు భయపడిపోయావు, బెదిరిపోయావు. మీ పేరేమో నాగోజీ, అంటే నాగుపాము అని అర్థం. నువ్వేమో పామును చూసి భయపడుతున్నావు. తెలివైన వాడనని అహంకారంతో విరనబీగుతున్నావు. కానీ నిజానికి నీకు తెలివితేటలు శూన్యం. ఎందుకు బాబా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? తెలివితేటలుంటే గ్రహించేవాడివి. ఒరే, యుద్ధం జరుగుతున్నది నీకు సఖుకి కాదు. ఇది కలియుగంలో పాండురంగడికి శత్రు శక్తులకి మధ్య జరుగుతున్న సంఘర్షణ. మనందరం ఆ కలికి శిష్యులం. నువ్వు మాత్రం సాధన చేయవు. పనికి మాలిన వాళ్ళ గాలికి తిరుగుతావు, పిచ్చి కేకలు పెడుతుంటావు. దానివల్ల వచ్చే లాభం ఏమిటి? నువ్వొక పనికిరాని పురుగువి. అరే, నువ్వెందుకనే ఆ చందనం జోలికి వెళ్ళావు? నువ్వంత శక్తిమంతుడు అనుకున్నావా? ఆ సక్కుని ఓడించాలనుకున్న ప్రతిసారి నువ్వే ఓడిపోతున్నావు. ఇక్కడైనా నోరు మూసుకునుండు. ఇలా చూడు, మరికొన్ని రోజుల్లో నీ విషయం బయటపడుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టి ఉండు. ఏంటి అర్థమైందా? కానీ బాబా గారు, వద్దు నాగోజీ, నువ్వు నా వెనక రాకో. ఎక్కడ కూర్చో. నీ విషయం తెలిసిపోతుంది. ఏంటిది? తెలిసిపోతుందా? ఏ విషయం తెలిసిపోతుంది? ఇలా ఇవ్వు సఖు, కుడి తొట్లో పోసొస్తాను. పాక దగ్గరికి వెళ్ళాలంటే ఆ తలుపులు మూసి ఉన్న గది మీదుగా వెళ్ళాలి. అవును చిన్నత్తయ్య గారు, ఇవ్వండి, నేను తీసుకువెళ్తాను. కుడి తొట్లో పోయాలి, అంతే కదా? ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. సరే. రామ్ 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 రామ్. ఏమైంది వత్సలా, ఎందుకు ఇంతలా భయపడుతున్నావు? అవును, రామ్ రామ్ అంటున్నావేమిటి? కొంప తీసి దెయ్యాన్ని చూసావా? అయ్యో లేదండి, దెయ్యాన్ని నేను చూడలేదు. నాకు రాత్రిపూట తలుపులు మూసున్న ఆ గదిని చూస్తే భయం వేస్తుంది. వెన్నులో నుంచి వణుకొస్తుంది. పశువులకి మేత వెయ్యాలంటే అట్నుంచే వెళ్ళాలి. నాకు అడుగు ముందుకు పడదండి. నేను వెళతానని సఖు వెళ్ళింది. అది వెళ్ళనంటే ఆశ్చర్యపోవాలి. దానికి ఏ భయం లేదు. తలుపులు మూసున్న గదితో ఆ చోటుతో సఖుకి అవినాభావ సంబంధం ఉంది. అది తనకి బాగా పరిచయమైన స్థలం అయిపోయింది. నువ్వు ఒక పని చెయ్యి, రోజు పశువులకి మేత వేయడానికి తనని పంపించు. నేను రాణిని, రాణి బాణామతిని.
ముంత కింద పడిన శబ్దం ఈ గదిలో నుంచి. లోపల ఎవరైనా ఉన్నారా? ఎవరునుంటారు? నేను ఏ తప్పు చేయలేదు. నేనేం చేయలేదు. నాకు లోపల గదిలో ముంత చప్పుడు. నువ్వేం చేయలేదా? మావయ్యని వెతుకుదామని నీ ఆత్మ దిగుకి చెప్పిందా? ఏం చేయలేదా? ఊరికే అరిచి కేకలు పెట్టుకో. అన్ని పనులు మానేసి మావయ్య గారిని వెతకాలనుందా? ఈ ఇంటి బరువు బాధ్యతల్ని నువ్వే మోస్తున్నావు కదా? ఎవరివే నువ్వు? నాకు నా భర్తని వెతకడం ఇష్టం లేదని నువ్వు అనుకుంటున్నావా సక్కు? లేదండి అత్తయ్య గారు, లేదు. నోర్మై మాట్లాడుకో. అనవసరమైన విషయాల్లో నువ్వు తలదూర్చడం మానుకో. నీ హద్దుల్లో ఉండు. అతి తెలివి ప్రదర్శించకు. నీ మర్యాదని కాపాడుకో. మాట వినకపోతే నాగోజీ బాబా గారికి చెప్పి నిన్నీ గది లోపల బంధించేయమంటాను. ఇది బెదిరింపు కాదు. నేను చెప్పింది చేసి చూపిస్తాను. నీకు అనుభవం ఉంది కదా. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళా. వెళ్ళా.